రిజెక్షన్ ఎవరికైనా కోపం తెప్పించే విషయం, బాధ కలిగించే విషయం. ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త మూవీ పరిస్థితి అలానే తయారైంది. తను ఓ కథ విన్నాడు, ఆ కథకి కనెక్ట్ అయ్యాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. అయితే ఇది అర్జున్ రెడ్డిలానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందట. రిజెక్ట్ అయిన కథ అని అంటున్నారు. అలాంటి కథతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిస్క్ చేయబోతున్నాడు. ఇంతకీ ఈ కథకి అర్జున్ రెడ్డి మూవీకి ఉన్న కనెక్షన్ ఏంటి? టేక్ ఎ లుక్. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి కాప్ మూవీ తీస్తున్నాడు. వైజాగ్లో మరో 20 రోజులు లాంగ్ షెడ్యూల్ని ఈ సినిమా టీం ప్లాన్ చేసింది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృతియాన్ డైరెక్షన్లో రౌడీ స్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఇది రిజెక్ట్ అయిన కథ అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కంటే ముందే ఈ కథను కోలీవుడ్ స్టార్ సూర్యకు వినిపించారట. తనే కాదు, తన తమ్ముడు కార్తీక్ కూడా ఈ కథ విన్నాడని తెలుస్తోంది. ఇద్దరికీ నచ్చిన ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కారణం కథలో కొన్ని మార్పులు అవసరం వచ్చి అంటున్నారు. ఏదేమైనా వాళ్ళు రిజెక్ట్ చేసిన కథే విజయ్ దేవరకొండ గూటికి చేరినట్టుంది. గతంలో అర్జున్ రెడ్డి మూవీ కథ కూడా రిజెక్ట్ అయిన స్టోరీనే. సందీప్ రెడ్డి వంగా ముందు అర్జున్ రెడ్డి కథని అల్లు అర్జున్కి వినిపించాడు. తను రిజెక్ట్ చేస్తే రామ్ చరణ్కు వినిపించాడు. ఆ తర్వాత ఇది విజయ్ దేవరకొండతో తీయడం, అదో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అచ్చంగా అలానే టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ తీసిన రాహుల్ సాంకృతియాన్ రెడీ చేసిన కథ సూర్య, కార్తీ రిజెక్ట్ చేస్తే విజయ్ మాత్రం యాక్సెప్ట్ చేశాడు. అందుకే ఇది మరో అర్జున్ రెడ్డిలా తనకి కలిసి వస్తుందంటున్నారు.